ఆయన సన్నిధిలో కూడి ఇట్టి రీతిగా కలుసుకొని ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన వాక్యమును ధ్యానించడానికి, వినడానికి మరి అందరం వచ్చి ఉన్నాం ఏదో ఒక ఆశతో. ఎందుకంటే దేవుడు నా పట్ల గొప్ప కార్యములు చేయగల దేవుడని, గొప్ప అద్భుతాలు నా పట్ల చేయగల దేవుడని నమ్మి విశ్వసించి వచ్చి ఉన్నాం కనుక మనందరి పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఈ రోజు ఈ వాక్యం ద్వారాగా నేను ముందుకు తీసుకొని వచ్చి ఉన్నాడు. కనుక దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు మన పట్ల చేశారండి. మరి అలాగే సూచక్రియలు చేశారు, అద్భుత కార్యాలు చేశారు. మనం అందరం విని చాలా ఆశ్చర్యపడ్డాము, మరి ఎంతగానో సంతోషించాం. మనందరికీ తెలిసిన ఒక ఆశ్చర్య కార్యము, సూచక్రియను దేవుడు ఈ రోజు ముందు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడడానికి నన్ను సిద్ధపాటు చేసి ఉన్నాడు. కనుక మనందరికీ తెలిసిన వాక్యమే అయినా ఎందుకు సిద్ధపాటు చేశాడంటే ఏదో ఒక మర్మాలు, మనకు ఆత్మీయ పాఠాలను బోధించడానికే ఈ వాక్యాల ద్వారాగా దేవుడు మనతో మాట్లాడినై ఉన్నాడు. కనుక ఈ రోజున ఆయన చేసిన అద్భుత కార్యాలు మరి ఎన్నో ఉన్నాయి. కానీ అందులో ఒక అద్భుత కార్యాన్ని మరి మీ ముందుకు తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాం. ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు. వీటి కోసం మనందరికీ తెలుసు. మీరందరూ చిన్నతనం నుండి క్రైస్తవులుగా ఉన్నవారు కనుక మీ అందరికీ కూడా సండే స్కూల్ ద్వారా కూడా ఈ విషయాన్ని మీరు ఎంతో నేర్చుకున్నారు. మరి పాటల ద్వారా కూడా ఈ యొక్క అద్భుత కార్యం గురించి స్తుతించారు, కీర్తించారు. కనుక ఈ రోజున మరి ఈ వాక్యం ద్వారాగా మనకి ఏమి నేర్పనై ఉన్నాడో మరి కొద్దిసేపు ఈ వాక్యాన్ని ధ్యానిద్దామండి. మరి ఈ యొక్క అద్భుత కార్యం గురించి 4 సువార్తికులు కూడా మరి రాసి ఉన్నారు. మత్తయి గారు 14వ అధ్యాయంలోను, మార్కు గారు 6వ అధ్యాయంలోను, మరి యోహాను గారు 6వ అధ్యాయంలోను, లూకా గారు 9వ అధ్యాయంలో కూడా మరి ఈ యొక్క అద్భుత కార్యం గురించి వివరించి ఉన్నారు. కనుక ఈ అద్భుత కార్యం చేయడానికి గల కారణం ఏమిటి, ఎందుకు ఈ అద్భుత కార్యం చేయవలసి వచ్చిందో ప్రభు మనకి ఈ రోజున ఈ వాక్యం ద్వారా మాట్లాడినై ఉన్నారు. ఈ అద్భుత కార్యం చేయడానికి ఎంతమందిని వాడుకున్నారో కూడా మనము ధ్యానిద్దామండి వాక్యం ద్వారా. ఎందుకంటే ఆయన ఒక అద్భుత కార్యం చేశారంటే దాని వెనుక ఏదో ఒక ఆత్మీయ మర్మం దాగి ఉంటది. కనుక ఈ రోజు ఆ మర్మాన్ని గురించి మనకి కొద్దిసేపు ఈ వాక్యాన్ని ధ్యానిద్దామండి. చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతులైన దేవానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయాన ఈ 5 రొట్టెలు 2 చేపలు ధ్యానించడానికి నువ్వు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఏ జ్ఞానం లేని అజ్ఞానం అయినప్పటికీ నీ చేతిలో పాత్రగా బోరగా నన్ను వాడుకొని నాకున్న లోక జ్ఞానం తీసివేసి నీ పరిశుద్ధ జ్ఞానంతో నింపి బిడ్డలకు వర్తమానం అందించుచుండగా ఆయన ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తెరవ చేసి దేవా తండ్రి ఈ వాక్యము వారి హృదయంలో ఫలించలాగున వినగలిగిన చెవులు, గ్రహించే హృదయము నాతో పాటు లైన్లో ఉన్న ప్రతి బిడ్డకు దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం నీ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటూ పొందుకున్నాను నమ్ముచున్నాను పర్వతాన్ని. కనుక శిష్యులందరూ కూడా ఈరోజు ఈ పాఠాన్ని నేర్చుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఆయన 4 విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరెవరి ద్వారాగా ఆయన ఈ యొక్క అద్భుత కార్యం చేసి ఉన్నారని అంటే 1 శిష్యులు, 2 జనసమూహము, 3 చిన్న బాలుడు, 4 రొట్టెలు చేపలు. అంటే ఈ 4 విషయాల కోసం మనము ధ్యానం చేద్దాం. మరి ఈ 4 విషయాల్లోనే కూడా దేవుడు ఈ 4గురిని కూడా ఉపయోగించుకొని దేవుడి అద్భుత కార్యము చేయవలసి వచ్చింది. కనుక ఈ పాఠం ద్వారా మన జీవితాల్లో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయాలంటే మనం కూడా ఎలాంటి విషయాల్లో మనం నేర్చుకోవాలో ఈ పాఠం ద్వారా నేర్చుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము మరి 30వ వచనం నుంచి 34 వరకు నేను చదువుతున్నాను చూడండి. అంతటా అపోస్తలులు యేసు వద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనడని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోచూ ఉండినందున భోజనం చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను. వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూసి అనేకులు ఆయనను గుర్తిరిగి సకల పట్టణము నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగాను వచ్చింది. శిష్యులు అంటే అపోస్తలులు అంటే ఈ 12 మంది శిష్యులు. మరి ప్రభువు చెప్పినట్లుగా వారు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించారు. మరి దేవుని పట్ల శిష్యులుగా ఉన్నారు. కానీ ప్రభువు మరి విశ్వాసులుగా ఉన్నారు. కానీ ఆయన శిష్యులుగా ఉండాలన్నా మరి వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, శిష్యులు ఎలా ఉండాలో
మరి ప్రభువు అనేక విషయాలు మరి వారి పట్ల కూడా ఈ సూచక్రియ చేయడానికి మరి అవకాశం అయింది కనుక వారు వెళ్ళి దేవుని ప్రభు మార్గం సువార్త బోధిస్తూ అనేక మందిని బలపరుస్తూ అనేక అద్భుత కార్యాలను చేస్తూ మరి ప్రభువుని మరి అక్కడ సువార్త రూపంలో మనందరికీ ప్రకటిస్తూ వచ్చారు. వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి వారు చేసినవన్నీ మరి బోధించినవన్నీ ఆయన తెలియచెప్పారు. ప్రభువా, ఇక్కడ ఈ విధంగా చేశాము, ఇక్కడ ఈ కార్యం జరిగింది, అక్కడ ఆ విశ్వాసం బట్టి ఆ కార్యం జరిగింది, అక్కడ అద్భుతం జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా శిష్యులు మరి ప్రభులు వారికి చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన అంటున్నారు ఏమనంటే, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనడని చెప్పు. ఎందుకంటే వారు అప్పటికే చాలా అలసిపోయి ఉన్నారండి. శిష్యులు చాలా అలసిపోయి ఉన్నారు. మరి ప్రభులు వారి మాట ప్రకారంగా అనేక ఆ ఊర్లు వెళ్ళి సువార్త చెప్తూ అనేక మందిని స్వస్థతలు చేస్తూ అనేక విషయాలు బోధించి ఆత్మీయంగా బలపరిచి దేవుని మార్గంలో నడిపిస్తూ మరి వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు, అలసిపోయి ఉండడం ప్రభువు గమనించి ఆయన చెప్తున్నారు ఏమంటే, మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకుందాం. ఎందుకంటే అనేకులు వచ్చుచూ పోచు ఉండినందున భోజనం చేయుటకైనను వారికి అవకాశం లేదు. ఆ శిష్యులు కట్టండి భోజనం చేయడానికి కూడా అవకాశం లేనంత సువార్త భారాన్ని వారు మోస్తూ ఉన్నారని. అందువల్ల ప్రభువు గుర్తెరిగి వాళ్ళని అరణ్య ప్రదేశానికి వారిని తీసుకెళ్తున్నారు అనమాట. ధోని ఎక్కి అరణ్య ప్రదేశానికి వెళ్తున్నారు రెస్ట్ తీసుకోవడానికి. మరి అక్కడ భోజనం చేయడానికి రెస్ట్ తీసుకోవడానికి ఆయన మరి శిష్యులు తీసుకొని యేసుక్రీస్తు వారు బయలుదేరుతున్నప్పుడు అక్కడ వారు వెళ్తుండగా జనులు చూసి అనేకులు ఆయనని గుర్తెరిగి మరి సకల పట్టణం నుండి అక్కడికి కాలు నడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చి చూసారండి. ఇక్కడ జన సమూహం కూడా ఎందుకు దేవుడు జన సమూహంను బట్టి కూడా అక్కడ అద్భుత కార్యం చేయవలసి వచ్చిందంటే వారికి ఉన్న ఆశ, వారికి ఉన్న ఆసక్తి, వారికి ఉన్న తృష్ణ. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మా శిష్యులు తీసుకుని ధోనెక్కి మరి అరణ్యానికి వెళ్తున్నారో అరణ్య ప్రదేశానికి వాళ్ళు చూశారంట. చూసి వాళ్ళు ఏం చేశారంటే అప్పటికప్పుడే వారి పనులన్నీ పక్కన పెట్టేశారండి. వారి పనులన్నీ పక్కన పెట్టేసి మరి యేసుక్రీస్తును మరి అన్ని ప్రదేశానికి వెళ్తున్నారు. అక్కడ ఆయన చెప్పే బోధ వినాలి, ఆయన సూచక్రియలు చూడాలి, ఆయన నా పట్ల అద్భుతం చేయాలి, నన్ను స్వస్థపరచాలి, నాకున్న బాధను తీరిపోవాలి అని చెప్పి వారందరూ కూడా ఏం చేశారంటే మరి ప్రభు కంటే ముందుగా అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయారు. అదే అరణ్య ప్రదేశానికి వెళ్ళేసరికి అక్కడ ప్రభు వీళ్ళు వచ్చేసరికి శిష్యులు చూసి ఆశ్చర్యపడి ఉంటారు. ఎందుకంటే వారి నుండే కదా ఆయన తప్పించుకుంటూ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి మరి భోజనం కూడా చేయకుండా మరి వాళ్ళంతగానో అలసిపోయి ఉన్నారు కనుక ప్రభులు వారు తీసుకొస్తే ఇక్కడ వారికంటే ముందుగా వాళ్ళందరూ కూడా ప్రత్యక్షమయ్యారు. అంటే శిష్యులకు కూడా ప్రభువు ఒకటి నా ఆత్మీయ పాఠాన్ని నేర్పించడానికేనండి. ఆయన ఏది చేసినా సరే, ఆయన ఏ కార్యం చేసినా సరే శిష్యులను బలపరచాలి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు అలసిపోయినా సలసిపోయినా మరి దేవుని పని నిమిత్తమే నువ్వేం చేయాలంటే ఎప్పుడు కూడా నువ్వు బాధపడకూడదు, మరి మరి తన యొక్క సహనాన్ని కోల్పోకూడదు, మరి నిరాశ చెందకూడదు, చింతపడకూడదు అనే విషయాన్ని శిష్యులకు తెలియచేయడానికే. అందుకే ఆయనకు అన్ని ముందుగానే గుర్తెరిగిన వాడండి మన ప్రభు. అన్ని ఎరిగిన వాడు, అన్ని చూస్తున్నాడు. సమస్త ప్రజల యొక్క సమస్యలు ఆయనకు తెలుసు. అక్కడికి జనసమూహం వస్తారని తెలుసు, కానీ ఆ చోటికి తీసుకెళ్లారండి ప్రభులు వారు. అంటే అన్ని ఎరిగిన వాడండి. మనం ఇక్కడ లైన్ లో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ పరిస్థితిని గుర్తెరిగిన వాడు. వాళ్ళకున్న కష్టాలను దాటిపోయే దేవుడు కాదండి. వాళ్ళకున్న సమస్యల నుంచి మరి ఆయన త్రోసివేసే దేవుడు కాదండి. అన్నీ ఎరిగిన వాడవు, అన్నీ చూస్తున్నాడవు, అన్నీ ఎరిగిన వాడవు, అన్నీ చూస్తున్నాడవు. నా బ్రతుకుని మార్చగలవు, నా స్థితిని మార్చగలవు, నా బ్రతుకుని మార్చగలవు, నా స్థితిని మార్చగలవు. అవునండి, మన పరిస్థితిని మార్చగలిగే దేవుడు అండి. అందుకే జనసమూహాలు అందరూ కూడా ఏం చేశారంటే మరి అయ్యో ప్రభు అరణ్య ప్రదేశానికి వెళ్తున్నారని సకల పట్టణంలందు కూడా గుర్తెరిగి యేసుక్రీస్తు కోసం ముందుగా పరిగెత్తారండి. మనం అలాంటి స్థితిలో ఉన్నామా? మనము కూడా విశ్వాసులుగానే ఉండిపోతున్నాం, కానీ శిష్యులుగా ఎదగాలంటే మనం ప్రభు కోసం ముందుగా పరిగెత్తే జీవితం మనకుందా? ప్రభు కోసం ప్రయాసపడే జీవితం మనకు ఉండాలని మరి ప్రభు కోరుకుంటున్నాడు. కనుకనే ఇక్కడ అద్భుత కార్యం చేయడానికి
మరి ఇక్కడ జన సమూహాన్ని కూడా ఆయన వాడుకుంటున్నారు. కనుక అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట, కాపరి లేని గొర్రెలని గుర్తించాడు. వాళ్ళకి ఎవరు కూడా బోధించేవారు లేరు, వారిని సరైన మార్గంలో నడిపించేవారు లేరు, వారికి సరైన ఆత్మీయ ఆహారం పెట్టేవారు లేరని గుర్తిరిగి ఆయన అక్కడ మరి వాళ్ళకి మరి సువార్త చెప్పడం ఆరంభించారండి. అక్కడ శిష్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అదే పరిస్థితుల్లో మనం ఉంటే ఆకలేస్తుంది, వాళ్ళ పక్కన భోజనం తినడానికి కూడా టైం లేదు, మనకి ప్రయాసపడ్డారు, అలసిపోయారు, సలిసిపోయారు, అరణ్య ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ కూడా ప్రభువు బోధిస్తున్నారంటే మరి ఎన్ని రోజులు అవుతుందో మనకు తెలియదండి. ఆయన బోధ ప్రారంభించారు అంటే మరి అది ఎంతవరకు సాగుతుందో మనకి కూడా తెలియదు. కనుక ఇక్కడ మరి మార్కు సువార్త 8వ అధ్యాయంలో మరి 3 దినాలు అయినట్లుగా వాక్యం చెప్తుంది. 3 దినాల వరకు అక్కడ జన సమూహానికి ఆయన బోధించారు. అంటే రొట్టెలు చేపల విషయంలోనే ఆయన చెప్తున్న ఏదైనా సరే ప్రభువు ఒకటి చెప్పారంటే అది ఖచ్చితంగా మరి అక్కడ నిజమై ఉండదు. 3 దినముల వరకు అక్కడ జన సమూహం నిలిచి ఉండిపోయారటండి. కనీసం వాళ్ళు ఏ విషయంలోనూ కూడా మనమైతే ఒక అరగంట 10 నిమిషాలు వాక్యం ఎక్కువ చెప్తే మనకి చాలా బాధేస్తుంది. మన పనులన్నీ ఆగిపోయి మాకు వంట చేసుకోలేదు, ఇంకా మన బంధువులు వస్తున్నారు, పిల్లలకి భోజనం పెట్ట, ఇలాంటి స్థితిలో మనం వెళ్ళిపోతుంటాం. చర్చిలో కూడా ఒక అరగంట ఆలస్యం అయితే మనకి ఎంతో వేదన. ఎందుకంటే సమయానికి ఇంటికి వెళ్ళిపోవాలి, మన పనులన్నీ పక్కన పెట్టేసాం. కానీ అక్కడ జనసమూహము మరి 3 దినాలైనా సరే వాళ్ళు ఏంటి కూడా మాట్లాడలేదంటండి. ఎందుకంటే ప్రభు మాటలో ఏముంది, శక్తి ఉంది. ప్రభు మాటలో ఏముంది, ఆకర్షణ ఉంది. ఈ రోజున మనం కూడా మరి దేవుని వాక్యం ద్వారా అనేక మందిని కాపరి లేని గొర్రెలుగా తిరుగుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకునే విధముగా మన యొక్క ప్రార్థనా జీవితం ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక 3 దినాలు ఇంటికి వెళ్ళి వారు అయ్యో ఇంటి దగ్గర పనులు వదిలేసామే, పిల్లల్ని వదిలేసామే, అక్కడ ఎక్కడ పనులు అక్కడ వదిలేసామే, కనీసం ఇంటికి రావట్లేదని చెప్పలేదు. కానీ ఆ రోజుల్లో ఏమైనా మరి సదుపాయాలు ఉన్నాయండి, ఫోన్లు చేసి మాట్లాడడం కానీ, మరి లేదా ఎవరితోనైనా కబురు పంపించడం కానీ, మరి అలాంటివి కూడా మరి అవకాశం లేని పరిస్థితుల్లో కూడా ఆ జన సమూహం అక్కడ 3 దినాలు ఉండిపోయినట్లుగా దేవుని వాక్యం అక్కడ బోధిస్తుంది. కనుక వాళ్ళు ఎంత ఉత్సాహం కలిగి ఉన్నారు. దేవుడు ఏదో ఒక అద్భుత కార్యం చేస్తారు, దేవుడు ఏదో ఒక సూచక్రియ చేస్తారు, దాని ద్వారా మేము అందరం కూడా ఆశీర్వదింపబడతాం. వాళ్ళకున్న ఆశ ఉంది. దేవుని మాటలు యందు విధేయత చూపించారండి. దేవుని మాటలు యందు విధేయత వారు చూపించి ఏం చేశారండి, అలాగా జనసమూహం అందరికి ఎక్కడ వారు అక్కడ పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట. అలా ఉండిపోయి దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే వారి మాటలన్నీ కూడా వారు విధేయత చూపుతూ వింటా ఉన్నారు. ఇక్కడ శిష్యుల పరిస్థితి ఎలా ఉంటుంది, అయ్యో వారికి ఎంతగానో సహనాన్ని కోల్పోతున్నారేమో, వాళ్ళకి ఎంతగా నీరసం వచ్చేస్తుందేమో. అయ్యో ఏంటి మన ప్రభు ఏంటి మన ఇక్కడ రెస్ట్ తీసుకోమన్నాడు కదా, మరి ఇక్కడ భోజనం చేయడానికి నీకు అవకాశం లేదు కదా అని చెప్పాడు కదా, మరి ఏకాంతంగా ఉండమన్నాడు కదా, ఏంటి పరిస్థితి ఇక్కడికి వచ్చి అంటే శిష్యులకి ఒక ఆత్మీయ సత్యాన్ని దేవుడు ఎందుకు బోధిస్తున్నాడంటే నీ పరిస్థితి ఎలాంటిదైనా, నీకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా నీవు సేవకు వచ్చినప్పుడు దేవునికి మరి శిష్యరికం చేయాలని ఆశపడి సువార్త రాజ్య భారాన్ని నీ వేపు పైన మోస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా నువ్వేం చేయాలంటే వెనుకం చేయడానికి వీల్లేదు, నువ్వు ఓపిక నశించుకోవడానికి వీల్లేదు. నీకు సహనం కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. దేవుని మాట యందు విధేయత నువ్వు చూపించాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే. కనుక ఆ జన సమూహం అంతా 3 దినాల వరకు వారు ప్రభులు వారు వాక్య మరి సువార్త బోధించి తర్వాత వాళ్ళ కోసం ఆలోచన చేస్తున్నారు. ఏదో ఒక విషయంలో అద్భుత కార్యం జరిగించాలి. ఇక్కడ వీళ్ళకి 3 రోజులుగా ఆత్మీయ ఆహారాన్ని పెట్టిన యేసు ప్రభులు వారు మరి తర్వాత వాళ్ళకి శరీరానికి ఆహారం కోసం ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే మళ్ళీ శిష్యులు ఎప్పుడైతే ఈ యొక్క బోధన ఆగిపోయిన తర్వాత మరి ఆపివేసిన తర్వాత ప్రభులు వారి దగ్గరికి వచ్చి అయ్యా ప్రొద్దుపోయిందయ్యా, ఈ ప్రదేశం చూస్తే అరణ్య ప్రదేశం అయ్యా, ఇక్కడ ఏమీ కూడా తినడానికి కూడా దొరకదయ్యా, మరి తాగడానికి కూడా దొరకదయ్యా, అనేక మంది పిల్లలు ఉన్నారు, పురుషులే మరి 5,000 మంది ఉన్నారయ్యా, మరి స్త్రీలు ఉన్నారు, మరి బిడ్డలు ఉన్నారు, చంటి బిడ్డలు ఉన్నారు, వీళ్ళందరూ కలిపి ఒక 15,000 20,000 మంది వరకు ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా వారి ఇంటికి వెళ్ళి భోజనాన్ని సమకూర్చుకోవాలంటే వాళ్ళని పంపించేద్దామయ్యా, చీకటి పడక ముందే పంపించేద్దామయ్యా అని చెప్తున్నారు.
అంటే శిష్యులకు కూడా మరొక్కసారి ఆయనకి అర్థమయ్యే రీతిలో ప్రభువు బోధించడానికి ఏమంటున్నారంటే, మీరే వారికి ఆహారం పెట్టండి అని చెప్తున్నారు. మార్కు సువార్తలో 6 అధ్యాయం 36 మనం చదువు. మీరే ఆయనకి ఆహారము, మీరే ఆహారము పెట్టండి, మీరే ఆహారం పెట్టమంటున్నారు. అప్పుడు ఆ శిష్యుల పరిస్థితి ఏంటి? ఇదేంటి, వారికే భోజనం తినడానికి మరి సమయం లేక మరి ఈ ఏకాంత ప్రదేశానికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ భోజనం చేద్దామని చెప్పారు కదా ప్రభువు వారు. మరి ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ ఒకలా ఇద్దరా, ఇన్ని వేల మందికి మేము భోజనం ఏ విధంగా పెట్టగలం అని చెప్పి, మా దగ్గర పోని ఒకవేళ ఉన్నదనుకో అది ఏమాత్రం సరిపోతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభువు వారి దగ్గరికి వచ్చి, మరి అంటే మీరే వాళ్ళకి ఆహారం పెట్టమన్నప్పుడు, అయా మరి మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి, మేము ఎలా పెట్టగలమయ్యా ఎంతమందికి? మరి ఫిలిప్ అయితే మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 8, 9 చూసినట్లయితే వాక్యంలోకి, మరి ఇక్కడ ఎంతమందికి ఒక్కొక్క మనిషి ఆహారం పెట్టాలంటే మరి 200 దేనారాలు చొప్పున అవుతాయి అని లెక్కలు కూడా కట్టేశాడండి ఫిలిప్ గారు. అంటే బడ్జెట్ వేసేస్తారు. చాలా మంది ఏంటంటే బడ్జెట్లు బాగా వేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఎవరికైనా మనం వంటలు మరి ఎవరైనా కార్యాలు జరిగినప్పుడు కానీ, మరి వివాహాలు అయినప్పుడు వాళ్ళు భోజనాల కొరకు మరి ఏం చేస్తారు, చక్కగా వాళ్ళకు బడ్జెట్ వేస్తూ ఉంటారు. బడ్జెట్ వేసి ఏం చేస్తుంటారంటే ఇంతమందికి ఇంత అవుతుందని. అలాగా ఇక్కడ ఫిలిప్ గారు చెప్తున్నారు యేసుప్రభుల వారికి. ఎందుకంటే వాళ్ళు గుర్తెరగడం లేదు, వాళ్ళకున్న ఆత్మీయ జ్ఞానం ఇంకా ఇంకా నేర్చుకోవాలని ప్రభు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఎదురుగుండా కనిపిస్తున్నారు ఆయనే, ఆత్మీయ ఆహారం నేనే, జీవాహారం నేనే, మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది అని ఆయనే కదా చెప్పారు. కానీ అది గుర్తించలేకపోతున్నారు. ప్రభు దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రం తోసివేస్తాడా అండి? వచ్చిన వారిని ఒట్టికి చేతులతో పంపిస్తాడా అండి? కాదు కదా, వాళ్ళు ఎరుగుంది కదా. కానీ అడుగుతున్నారు ఏమనంటే, అయ్యా మా దగ్గర ఏమాత్రం సరిపోతుంది అయ్యా ఇంతమందికి, ఇక్కడ ఒక్కొక్కరికి పెట్టాలంటే ఇంత డబ్బులు అవసరం అవుతాయి. ఏంటంటే మరి ఒక్కొక్కరికి పెట్టడానికి ఫిలిప్ అంటున్నాడు, వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పొచ్చుకున్నట్టుకైనను 200 దేనారాలు రొట్టెలు చాలు అని ఆయనతో చెప్పాను. ఏం చెప్పారండి? యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. అంటే కొంచెం కొంచెం తినడానికే మరి ఏమవుతుందంటే, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం, సారీ. అప్పుడు ఏం చెప్తున్నారండి, మరి 200 దినారాలు చాలవు అని ఆయనతో చెప్తుంటే, అప్పుడు ప్రభువు చెప్తున్నారు, ఇక్కడ మీ దగ్గర ఏమున్నది అని అడుగుతున్నాడండి. ఈరోజు ప్రభువు కూడా మన 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 శిష్యులుగా ఉన్న వాళ్ళకి, మనమందరం విశ్వాసులుగానే కాక శిష్యులుగా ఉండాలంటే మనకున్న లక్షణం ఏంటంటే, మన దగ్గర ఏముంది, మన దగ్గర ఏముందని ప్రభు అడిగినప్పుడు ఇవి జవాబు చెప్పేవారిగా ఉండాలి. ఇక్కడ శిష్యులు అంటున్నారు, మా దగ్గర ఏముందో ఆయనకు తెలీదా, మేము ఎలాగొచ్చాం, మేము ఆహారం లేదు, ఇక్కడే భోజనం చేస్తామని ప్రభు తీసుకొని వచ్చారు, రెస్ట్ తీసుకుందామని వచ్చారు, మాకు ఆకలిగా ఉందని కూడా ఆయనకు తెలుసు, కానీ మా దగ్గరే ఏముంది అని అడుగుతున్నారు ఏంటా అని చెప్పి ఈ శిష్యులు చాలా చాలా లోపల మదన పడుతూ ఉండవచ్చు. ఆ ప్లేస్ లో నేనుంటే కూడా అనేకమైనటువంటి మరి ఆ అనుమానాలతో, ఏంటి ప్రభు పదే ఇలా అడుగుతున్నాడు, మన గురించి ఆయన తెలియదా అని చెప్పి మరి నేనే వ్యసనపడి ఉండేదాన్నేమో. కానీ అప్పుడు ఆ శిష్యులు, ఎందుకంటే నీ దగ్గర ఏముందో చూడమని చెప్పాడండి ప్రభు. అంటే వెతకమన్నాడు. వచ్చిన వారి దగ్గర ఏదైనా ఆహారం ఉందేమోనని వెతకమన్నాడండి. వెతకమని చెప్పటంలో మరి శిష్యులందరూ ఉన్నవారు 12 మంది, ఇక్కడ ఉన్నవారు మరి 15,000 మంది కన్నా మించి ఉంటారు. వీళ్ళందరి దగ్గరికి ఎవరి దగ్గర ఏ ఆహారం ఉందో వెతకడానికి ఎంత సమయం పడుతుందో చూడండి. కానీ వాళ్ళకున్న ఆశ ఏంటంటే, వాళ్ళు 11 మంది కన్నా ఓ వ్యక్తి ముందుకు వచ్చాడండి. ఆయన ఎవరంటే మరి పేతురు సహోదరుడైనటువంటి ఆంద్రేయ గారు మరి ముందుకు వచ్చి ఏం చేశారండి, ఆయన వెతికి ప్రారంభించి ఒక చిన్న బాలుడిని ముందుకు తీసుకొని వచ్చారండి. ఒక చిన్న బాలుడిని ముందుకు తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆంద్రేయ గారికి ఉన్న ఆశ ఏంటంటే, ఎక్కువగా వెతుకుతూ ఉంటాడు, నశించిపోతున్న ఆత్మలు వెతుకుతాడు, మరి చావులకే పట్టబడిన వారు వెతుకుతారు, నాశనంకే జోగులు పడిపోతున్న వారిని వెతుకుతూ ఉంటాడు. వెతికి రక్షించడంలో ఆంద్రేయది పెద్ద చేయండి.
అందుకనే 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రేయ గారు వెళ్ళి మరి వెతికి ఎంత చెలివిగా వెతికాడో, అంత మందిలో, అన్ని వేల మందిలో ఒక చిన్న బాలుడి దగ్గర మరి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని గ్రహించి ఆ బిడ్డని ముందుకు తీసుకొని వచ్చారు ప్రభు వారి దగ్గర. ప్రభు, ఇదిగో మా దగ్గర అయితే ఏమీ లేదు, కానీ ఈ చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని మరి ప్రభుల వారు ముందు పెట్టాడు. ఓకే, అంతవరకు బాగుంది. కానీ ఆ చిన్న బాలుడు మరి 5 రొట్టెలు 2 చేపలు ప్రభుల వారికి మరి ఇవ్వాలా వద్దా? చాలా మంది చిన్న పిల్లలకు చూడండి, మనం ఏదైనా పెడితే వాళ్ళకి ఇచ్చే మనస్తత్వం ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర దాచుకోవాలి, వాళ్ళ కోసమే తెచ్చుకున్నాం నాది అనుకుని పిల్లలు ఎక్కువగా మరి ఇవ్వడానికి ఇష్టపడరు. ఈ చిన్న బాలుడు వయసు అంటూ మనకు తెలియదు, కానీ మరి 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని దేవుని యొక్క ఆ సువార్తను వినడానికి వచ్చి ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప ఆ తల్లి ఎంత బాగా బిడ్డని పెంచిందో. అంటే ఈ చిన్న పిల్లవాడిని వాడుకోవడమే కాదు, మనకి తెలియకుండా మరొక వ్యక్తి అక్కడ ఉంది. ఎవరంటే ఆ బాలుని తల్లి. ఆ బాలుడి తల్లి అక్కడైతే లేదు, కానీ ఆ బాలుడికి రొట్టెలు చేపలు ఇచ్చి మరి దేవుని సువార్త ఎక్కడ వినబడుతుందో అక్కడికి వెళ్ళేవాడుగా ఆ బిడ్డని దేవుని మార్గంలో పెంచింది. ఎందుకంటే ఆమె రాలేని పరిస్థితుల్లో ఉందో, మరి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో, మరి ఏ విధంగా మరి అనారోగ్య బారిలో పడి ఉందో మనకు తెలియదు, కానీ ఆమె ఏం చేసిందంటే యవల రొట్టెలు తయారు చేసింది. 5 యవల రొట్టెలు తయారు చేసి 2 చేపలు ఇచ్చి ఏమని చెప్పిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు సువార్త బోధిస్తూ ఉన్నారు, ఆయన ఎక్కడ బోధిస్తే అక్కడికి వెళ్ళినట్లయితే నువ్వు ఆశీర్వదింపబడతావు, ఆయన మార్గంలో నువ్వు నడిచి వెళ్ళినట్లయితే నువ్వు దీవించబడతావు అని చెప్పి చక్కటి విషయాలు ఆ బాలుడికి నేర్పి పంపింది ఆ తల్లి. అందుకనే ఆ బిడ్డడు ఏం చేశాడంటే ఆ చేపలు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు? ప్రభువుల వారికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున మరి నువ్వు నేను ఏమి ఇష్టపడుతున్నాం? ప్రభువుల వారికి ఇవ్వడానికి మన హృదయాలను సంపూర్ణంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆ చిన్న బాలుడికి ఉన్నటువంటి ఆ యొక్క మంచి మనసు ఈ రోజున నాకు నీకు ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డను తీసుకొచ్చి సగం ఇచ్చాడా? సగం ఉంచుకున్నాడా? లేదండి, పూర్తిగా ఇచ్చేశాడు ఈ రోజున. అంటే ఆ తల్లి ఎంత చక్కటి మరి మాటలు నేర్పిందో. అందుకే సామెతలు 22:6 ఉంటది ఏమనంటే, బాలుడు 40 త్రావను వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నిజమే కదా, మనం అందరము ఆత్మీయ తల్లిలో ఉన్నాం, మనందరం విశ్వాసంగా ఉన్నాం. మన బిడ్డలను చిన్నతనం నుండి సరైన మార్గంలో నడిపించుకునేవారుగా మనం ఉండాలి. అందుకనే ఆ తల్లి చక్కగా నేర్పించిందండి. వాళ్ళు నడవలసిన త్రోవ ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే భాగ్యం ఇచ్చింది. ప్రభు వారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, అందరూ సకల పట్టణంలో నుండి అందరూ పరుగులెత్తి వెళ్తుంటే వారితో పాటు ఈ చిన్న పిల్లవాడు కూడా పరిగెత్తి యేసుక్రీస్తు బోధ వినడానికి వెళ్ళగలిగాడు. ఈ రోజున పిల్లలు ఎలా ఉన్నారండి? దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాం. మన పెద్ద పిల్లలే, మనకి యవనస్తులైన పిల్లలే దేవుని సన్నిధికి మనం తీసుకురాలేకపోతున్నాం. ఎందుకు అంటే వారిని మనం పెంచుకునే విధం ఎలాంటి విధముగా ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి చిన్నతనం నుండి. అందుకే మరి ద్వితీయోపదేశకాండము 6:4, 5, 6లో ఒక మాటలు ఉన్నాయి కదండి, చూద్దామా? ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 6:4 నుంచి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చూసారండి దేవుడు చెప్పుకున్న మాట. మరి తల్లిగా ఆ బాలుడు తల్లి, కనిపించలేని ఆ తల్లి, ఆ బాలుడు మాత్రమే అక్కడ చూస్తున్నాం, కానీ ఇంత ప్రయాసపడి రొట్టెలు చేసి చేపలు చేసి ఆ బిడ్డకి ఇచ్చే మనస్తత్వం కూడా నేర్పి దేవుడి మార్గంలో నడిపించిన ఆ తల్లిని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 5 రొట్టెలు 2 చేపలు అద్భుత కార్యం జరగడానికి గల మరొక కారణం ఎవరంటే ఈ బాలుని తల్లి కూడా ఒక కారణమైంది. ఆమె కనుక రొట్టెలు చేపలు చేసి ఉండకపోతే ఈ అద్భుత కార్యం జరిగి ఉండేది కాదేమో.
ఒకవేళ చేసి ఉన్నప్పటికీ ఆ బిడ్డడికి ఇచ్చే మనసు లేకపోతే ఈ కార్యం జరిగి ఉండేది కాదేమో. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడు మనల్ని ఆత్మీయంగా ఎదిరించినప్పుడు, మరి దేవుడు అనేక విషయాలు అద్భుత కార్యాలు జరిగిస్తున్నప్పుడు అసలు ఈ కార్యాలు జరగడానికి గల కారణాలేంటి, ఆ పరిస్థితులు ఏంటి, వాటిని నేర్చుకొని తద్వారా మనము కూడా ఇలాంటి అద్భుత కార్యాలు మన జీవితంలో కూడా జరుగులాగిన దేవుణ్ణి మనల్ని కూడా బలపరిచి మరి మనలను స్థిరపరచులాగిన మనల్ని ఎంతగానో ఈ వాక్యాల ద్వారా పెంచి పోషిస్తూ ఉన్నారు ఆయన. కనుక ఏం చెప్తుందండి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి అంటే ముందుగా ఈ మాటలన్నీ ఆ బిడ్డడికి నేర్పిస్తుంది అంటే ముందు తల్లి నేర్చుకుని ఉండాలి. తల్లి నేర్చుకున్నప్పుడే బిడ్డలను కూడా నేర్పించగలుగుతుంది. తల్లి నేర్చుకోకుండా బిడ్డలకు నేర్పడం అనేది అసంభవం అండి, జరిగే పని కాదండి. కనుక తల్లి నేర్చుకొని ఆ నేర్పిన ఆ మాటలన్నీ హృదయంలో ఉంచుకొని అది ఎప్పుడెప్పుడు కూడా ఎక్కడ చెప్పాలంటండి, వారు అభ్యసించట చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు వాళ్ళు చక్కగా ఏదో సాయంత్రం పూట కూర్చున్నప్పుడు ఆ బిడ్డలకి దగ్గరికి వచ్చి మరి చక్కగా వాళ్ళు ఏమో టీవీలు చూసినా ఏం చూసినా కొద్దిసేపు చూసి ఆపేసిన తర్వాత అయినా నువ్వు దేవుడి మాటలు చెప్పేవారుగా ఉండాలి. ఎందుకంటే పిల్లల మనస్తత్వాలు తెలుసు. వాళ్ళు టీవీలు ఇప్పుడు ఈ రోజు పిల్లలైతే దారుణంగా టీవీలకి లోబడిపోయి ఉండిపోతున్నారు. కనుక అభ్యసించి చేసినప్పుడు ఏం చెప్పాలంట, కొంచెం మాటలు దేవుని మాటలు, నాయన యేసుక్రీస్తుని ప్రేమించిన ఆయన మార్గంలో నడిస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు. మరి ఆయనకు నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ ప్రార్థన ఆయన ఆలకించి నువ్వు ఏది అడుగుతావో అది ఇస్తాడైనా, నేను సరైన మార్గంలో నడిపిస్తాడు. నీకు ఏది కావాలో నాకంటే ఆయనకే బాగా తెలుసు. ఈ లోకరీత్యా కన్నాను గాని పెంచేది పోషించేది ఆయనే అని అనేకమైన విషయాలు నీ బిడ్డలకు నువ్వు బోధించే తల్లిగా ఉండాలి. వారు పండుకున్నప్పుడు కూడా చక్కటి మాటలు వెళ్ళి వారు పడుకున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసావా? చిన్నతనంలో నుండి కూడా ఇలాంటి అలవాటులు నువ్వు చేసి ఉన్నట్లయితే వాడు పెరిగి పెద్దవాడైపోయినా సరే తొలగిపోడు అని చెప్తున్నాడు దేవుడు. కనుకనే ఈ యొక్క చిన్న బాలుడు ఎప్పుడైతే దేవుని యొక్క సువార్తకు అందరూ పరిగెత్తి బయలుదేరారో వాళ్ళతో పాటు కూడా ఈ కుర్రాడు కూడా వెళ్ళాడు. దేవుని యొక్క మాటలు విన్నాడు. వినిన తర్వాత తల్లి చేసిన రొట్టెలు తన కోసమే కదా చేసుకుందా అని చెప్పి తను కూడా తినేయలేదు, కానీ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆంధ్రేయ అడిగినప్పుడు ముందుకొచ్చి పూర్తిగా ఇచ్చాడు. అంటే దేవుణ్ణి పూర్ణ ఆత్మతో ప్రేమించాడు. ఆ తల్లి చెప్పిన మాటలు ప్రేమించడం అంటే పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, సంపూర్ణంగా దేవునికి ఇవ్వాలి. సగం కాదు. బుద్ధి లేని కన్యకలు ఎలా ఉన్నారంటే సగం నూనెతోనే దేవుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. సగం జీవితం ఆశీర్వాదం కాదు. ఒక అద్భుత కార్యం జరిగించాలంటే పూర్తిగా దేవుని మీద ఆనుకుని ఉండాలి. పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ప్రేమించే విధంగా ఉండాలి. కనుక ఈ రోజున ఒక అద్భుత కార్యం జరిగించడానికి ఆయన ఎవరిని కూడా ఎన్నుకున్నాడండి, ఈ చిన్న బాలునితో పాటు ఆ తల్లిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ రోజు. ఆ తల్లి కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో లేకపోవచ్చు, కానీ ఆమె ఆత్మీయ రూపంలో మనందరి మధ్య ఈ వాక్య రూపంలో ఆమె ఉంది. ఆ పిల్లవాడిని సరైన పద్ధతిలో నేర్పిస్తుంది, సరైన మార్గంలో దేవుని త్రావలో నడిపిస్తుంది. కనుక ఈ రోజు మనము కూడా మన బిడ్డల్ని అట్టి రీతిగా నడిపించుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాగే జన సమూహంగా ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడో ఆ 5 చేపలు 2 చేపలు ప్రభువు చేతిలో పడ్డాయో అప్పుడు ఏమైందండి, అవి విరవబడ్డాయి. అప్పటి వరకు ఆ బిడ్డ దగ్గర ఉన్నంతసేపు 5 చేపలు 5 రొట్టెలు 2 చేపలుగానే ఉన్నాయి. ఎప్పుడైతే ఆ రొట్టెలు చేపలు యేసుక్రీస్తులు వారి చేతిలో పడ్డాయో ఏం చేయాలంటే విరవబడ్డాయి ఫస్ట్. తర్వాత ఏం చేయబడ్డాయి, ఎంతగానో ఆకలి వస్తుంది, అయినా సరే వాళ్ళు ఏమీ కూడా పట్టించుకోకుండా దేవుడు చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపిస్తున్నాడండి. ప్రభు కనికరం గల సంపన్నుడు, సత్యది గమనిస్తాడు, అన్ని చూస్తూ ఉంటాడు, అన్ని చూస్తూ నేను అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో మన మనుషులు ఎవరు అబ్జర్వ్ చేయలేకపోవచ్చు, కానీ ఎందుకంటే మనం మన బయట ఒకలా ఉంటాం, లోపల ఒకలాగా ఉంటాం. బయటకు వస్తే చాలా చాలా భక్తి వారిగా మనం కనిపిస్తాము, కానీ మన అంతరంగంలో ఏముందో ప్రభువుకు మాత్రమే తెలిసింది. కనుక శిష్యులు లోపల ఉన్న బాధ మరి పైన వాళ్ళ మనుషులు ఎవరు తెలుసుకోలేకపోవచ్చు, కానీ ప్రభువుకు తెలుసు కదా. అయినప్పటికీ కూడా ఏం చెప్తున్నాడండి, 12 మందికి కూడా కష్టం అనిపించిన, వాళ్ళకి శ్రమ అనిపించిన, బాధ అనిపించినా సరే వాళ్ళందరినీ క్రమమైన పద్ధతిలో 50 మంది చొప్పున పంక్తులు తీసి కూర్చోబెట్టమంటారండి. చాలా కష్టమైన సమస్య.
ఈ 12 మంది చేయాలి. కానీ నిజంగా ఆ శిష్యులు కూడా ఆయన మాటకు విధేయత చూపిస్తూ ఏం చేశారో తెలుసండి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మరి ప్రభువు వారు చెప్పారని చెప్పి ఉంటారు. అందుకు వాళ్ళు కూడా ఏం చేశారంటే చాలా విధేయత చూపిస్తూ దేవుని మాటకు వాళ్ళందరూ క్రమమైన పద్ధతిలో కూర్చున్నారండి. అంటే ఈ రోజున చెప్తున్న జన సమూహములు కూడా క్రమమైన పద్ధతిలో కూర్చోవడానికి ఇష్టపడ్డారు. లేదంటే నేను ముందు వచ్చాను, వెనకాల వచ్చాను, నువ్వు ముందు కూర్చో, వెనక కూర్చొని బెదిరాడుకుంటారు చాలా మంది. నేనంటే ముందు కావాలి, నాకే ముందు ఆహారం కావాలి అని చెప్పి మనం ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళందరూ కూడా క్రమమైన పద్ధతిలో క్రమశిక్షణ కలిగి పంక్తులు తీరి కూర్చున్నారండి. చెప్పాను కదా, జన సమూహం చెప్పాను ఇప్పుడు వస్తుందట ఓటీపీ. 3524 3524 యేసుక్రీస్తు మాటలో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది, అన్ని ఆయన వస్త్రంలో శక్తి ఉంది. కనుక నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆయన మాట చెప్పాడంటే పంక్తులుగా కూర్చోమని అంతే. వెంటనే వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక క్రమమైన పద్ధతిలో మరి ఆ శిష్యులు వారు చెప్తున్నప్పుడు చక్కగా పంక్తులు తీరి కూర్చున్నారండి. ఎందుకంటే దేవుడు జీవాహారం పెట్టాడు ఈ 3 రోజులు. ఈ రోజున మనకి శరీరానికి కావలసిన ఆహారం పెడతా ఉన్నాడు. జీవాహారం ఇచ్చిన దేవుడు నీ శరీరానికి ఏం కావాలో, నీకేది అవసరమో, నీకేది ఉన్నది, నీకు అత్యవసరమో కూడా ప్రభువుకు తెలియదా అండి? తెలుసు. అన్ని పనులు మానేసుకొని అన్ని పనులు పక్కన పెట్టి ప్రభువుని గుర్తిరిగి ప్రభువు కోసం పరిగెత్తి అరణ్య ప్రాంతం అంటే కొండల ప్రాంతం దగ్గరికి వచ్చారు. శిష్యులే ఇంకా గ్రహించలేకపోయారు. ఏమనంటే అరణ్యంలో కూడా ఆహారము కలిగించగలిగిన సర్వశక్తి గల దేవుడు మాతో ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. కానీ ఈ జన సమూహం గ్రహించారు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుత కార్యం జరుగుతుంది. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ సూచక్రియలు జరుగుతాయి. ఆయన మాట చెప్పున ఆయన మాటకు విధేయత చూపిస్తే మనకి ఏది కావాలో అది దేవుడు సమకూర్చి పెడతాడు అనే విశ్వాసంతో ఆ యొక్క జన సమూహం అందరూ కూడా పంక్తులుగా కూర్చొని ఏం చేశారండి, విన్నారంటండి ఆయన చెప్పిన మాటలు. కనుక ఒక్కొక్కరు శిష్యులకి అప్పుడు చాలా ఈజీ అయిపోయింది. 12 మందికి ఈజీ అయిపోయి ఆయన ప్రార్థిస్తున్నాడు, ఆ గంప నిండుతుంది, ప్రార్థిస్తున్నాడు, గంప నిండుతుంది. ఈ నిండిన గంపలన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఆయన విరవబడుతున్నాయి, ఇక్కడ నింపబడుతున్నాయి. ఈ నింపినవన్నీ కూడా అక్కడ పంచిపెట్టబడుతున్నాయి. పంచిపెట్టబడుతున్నప్పుడు మరి అందరికీ తృప్తిగా తిన్నారంటండి. తృప్తిగా తిన్న తర్వాత ఇవన్నీ మీరు మీ 4 అధ్యాయాలు కూడా నేను ఒక్కొక్కటి తీసుకున్నాను. యోహాన్ గారిది, లూకా గారి 9వ అధ్యాయము, ఇవన్నీ ఒక్కొక్క వచనాలు తీసుకొని నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. కనుక తృప్తిగా తిన్న తర్వాత ఏమైందండి, ప్రభువు వారు ఏం చేశారండి, ఉంటున్నారు శిష్యులకు కొని, అయ్యా వాళ్ళందరూ భోజనం చేస్తారు కదా, ఆఖరిని మనం తిందాం, మీరు కూర్చొని తిందాం అని అన్నారా? లేదండి. అప్పుడు కూడా ఏం చేశారో తెలుసండి, మరొక మాట చెప్తున్నారండి. ఏమనంటే ఈ మొక్కలన్నీ మిగిలిపోయాయంట. చూడండి, లూకాసు వార్త 9:16 ఉంటది. లూకాసు వార్త 9వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట ఉంటది. చూడండి ఒకసారి, నేను చూపిస్తాను. లూకాసు వార్త 9వ అధ్యాయము 16వ వచనంలో చదువుతాం. చూడండి. అంతటా ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరచి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకు ఇచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలను 12 గంపలకు ఎత్తిరి. ఎందుకంటే 12 గంపలకి ఎత్తమని ఆ మిగిలిపోయిన మొక్కలు కూడా, వేస్ట్ అయిపోయిన మొక్కలు కూడా, మరి మిగిలిపోయిన మొక్కలు కూడా ఏం చేస్తున్నాడు, శిష్యులకు చెప్తున్నారు ఏమని, వాటిని గంపలకి ఎత్తమంటున్నాడు. గంపలకు ఎత్తమని చెప్తున్నాడండి. చాలా కష్టం కదండి. అప్పటి వరకు వాళ్ళకి ఎంతగా అలసిపోయారో ప్రభు వారికి తెలియదా? ఆ అన్నం కూడా, భోజనం కూడా లేదని ప్రభువు వారు గుర్తించే కదా అరణ్య ప్రదేశాన్ని తీసుకొచ్చారు.
తీసుకొచ్చినప్పుడు వారితో పాటు వీరిని కూడా కూర్చొని భోజనం పెట్టి ఉంటే ఎంత బాగుండేది. కానీ శిష్యులు కూడా ఇలాగే ఆలోచించి ఉండొచ్చు. మరి నాలంటి అయితే నేను అలాగే అనుకుంటాను, ఏంటి ప్రభువా ఇంత కష్టపడి ఇంత పని చేశాను కదా, మరి కనీసం నేను భోజనం చేసిన తర్వాత ఈ మిగతా మొక్కలు ఎత్తుతాను ప్రభువా అని చెప్తాను. కానీ వాళ్ళు ఆ మాట కూడా మాట్లాడలేదండి. వాళ్ళు ఆ మాట కూడా మాట్లాడలేదండి. అందుకే సహనం లూకాసు 14:15 అది చదివితే పాపం వాళ్ళు అలాగే కూర్చుని ఏం చేశారండి, ఆ మిగిలిపోయిన మొక్కలన్నీ కూడా 12 గంటలకి ఎత్తారటండి. అప్పుడు ఈ 12 గంటలకి ఎత్తుతున్నప్పుడు వారికి అర్థమైందండి ప్రభు యొక్క ఆత్మీయ విషయము, ఆత్మీయ పాఠము. అయ్యా ఇది మన కొరకే పాఠము, ఈ పాఠము. ఎందుకంటే మరి సర్వజనులకు సమస్త జనులను శిష్యులుగా చేయమనే ఒక భారం మన మీద ఉంది కదా. మరి అంత భారం ఉన్నప్పుడు వాళ్ళకి భోజనం పెట్టే స్థితిలో కూడా మనం ఉండాలి. మరి మరి వాళ్ళని ఖాళీ చేతులతో పంపించేస్తాను, ఆ భోజనం పెట్టకుండా పంపించేస్తే మరి అక్కడ దేవుని నామాన్ని వాళ్ళు ఎలా మహిమపరచగలుగుతారు? ఆహారం పెట్టే బాధ్యత కూడా శిష్యులదే. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ మీతో కూడా నేను ఉండను అని ప్రభు వారు ఎన్నోసార్లు చెప్పారు శిష్యులకి. కనుక వచ్చిన జనసమూహాన్ని వారి ఖాళీ కడుపుతో వారి ఆకలితో పంపించేస్తే వాళ్ళు సగం దూరం వెళ్ళిపోయి మోర్చిపోతారేమో, పడిపోతారేమో అని ప్రభువు కూడా ముందుగానే చెప్తాడు శిష్యులకి. మార్కు సువార్తలో ఉండదు 8వ అధ్యాయంలో. కనుక ఇవన్నీ కూడా శిష్యులు కూడా ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచన చేసుకోకూడదు. నాకు ఆహారం లేదు, నేను అలసిపోయాను, నేను చాలా ఓపిక లేదు, నా కళ్ళు తిరిగేస్తున్నాయి, ఇలాంటి తను ఆలోచించుకున్నవాడు, తన కోసం తను ఆలోచించుకున్నవాడు శిష్యుడుగా కానేరుడు అంటాడు ప్రభు. ఇతరుల కోసం ఆలోచించాలి. ఎందుకంటే నీ తల్లిదండ్రులను నీ పూర్తిగా విడిచిపెట్టి ప్రభువునే నువ్వు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన మాటకు నువ్వు లోబడి జీవించిన వాడే, నిలిచి ఉన్నవాడే, ఆయన వాక్యం ముందు నిలిచి ఉన్నవాడే శిష్యులుగా పిలువబడతాడు. మరి అటువంటి శిష్యులుగా ఈ 12 మంది తయారవ్వాలంటే వారికి ఒక పాఠం అవసరం, ఆత్మీయ పాఠం అవసరం. వీళ్ళు ఎంతగానో చెప్పారు, ఇన్ని అద్భుతాలు జరిగాయి, ఇక్కడ ఎలా చేశాం ప్రభు, అలా చేశాం ప్రభు, తానుగా హెచ్చించుకుంటున్నారు ప్రభు దగ్గరికి వచ్చి. ఏమనంటే ఇక్కడ ఈ సుచిత్రలు చేశాము, ఇక్కడ గుడ్డివారిని స్వస్థపరిచాము, అక్కడ మోగవారిని స్వస్థపరిచాము, అక్కడ రోగస్తులను మేము స్వస్థపరిచాము, జ్వరంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచాము, నేను యేసు నామమున ప్రార్థించాము అని విషయాలు ఈ శిష్యులు చెప్పుకున్నప్పుడు తెలియకుండా వాళ్ళలో ఏదో ఒక చిన్న అతిశయం ఏర్పడుతుంది. అది తీసివేయడానికే ప్రభు వారిని అరణ్య ప్రదేశానికి తీసుకొచ్చాడు, విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. కానీ అక్కడ విశ్రాంతి లేకుండా జనసమూహము వస్తారని కూడా ప్రభువుకు తెలుసు. వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటది, వాళ్ళ శిష్యులుగా ఇంకా బాగా రాటు తేలాలంటే వాళ్ళకి ఎలాంటి కష్టమైన పరిస్థితులు అక్కడ ఎదుర్కొన్నా సరే వాటిని చేయగలిగిన పరిస్థితులు అది ఎదుర్కొంటారు అనే విషయాన్ని కూడా దేవుడు ముందుగానే గుర్తిరిగి ఆ శిష్యుల కోసమే ఈ ఆత్మీయ పాఠం కూడా చేయవలసి వచ్చింది. ఈ యొక్క అద్భుత కార్యం చేయవలసి వచ్చిందండి. 12 ఆఖరికి భోజనం చేయకుండానే ఆ ముక్కలన్నీ కూడా ఎత్తించాడు. అప్పుడు అర్థమైంది, ఈ గంపలు, 12 గంపలు ఎవరికో కాదు, మన కోసమే. దేవుని పని చేసి, దేవునికి విధేయత చూపిస్తూ, దేవుని మార్గంలో నడుస్తూ, అనేక మందిని దేవుని మార్గంలో నడిపిస్తూ వాళ్ళకి ఆత్మీయ ఆహారం పెట్టినప్పుడు దేవుడు మన కొరకు, మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు ఒక గంప నిండాగా ఆశీర్వదించి ఆత్మీయ ఆహారాన్ని నీకు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. 12 మంది శిష్యులకి 12 గంపలు సరిపడినట్టుగా అక్కడ ఆ రొట్టెలు చేపలు దేవుడు సమకూర్చి పెట్టాడండి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుణ్ణి ప్రేమించిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి, దయా సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తుంది. శిష్యులకి భోజనం లేదు కాదు, మొత్తం కుటుంబం అంతటికి పోషింపబడ్డానికి గంప నిండా ఆశీర్వదించబడిన ఆహారాన్ని దేవుడు ఒక్కొక్క శిష్యులకి ఇవ్వగలిగాడండి. ఎంత అద్భుత కరుడండి మన దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడండి మన దేవుడు, ఎంత ఆలోచన కట్టండి. నీకంటే ముందుగానే మన కోసం ఆలోచించే దేవుడండి. నీ బిడ్డల కోసం నువ్వు ఆలోచించక ముందుగానే ఆయనకు తెలుసు నీ బిడ్డలకి ఏది కావాలో, ఏది అవసరమో ఆయనకు తెలుసు. అన్ని సమస్తము దయచేస్తాడండి. ఎందుకంటే ఆయన అంతగా మనలను కూడా ప్రేమించాడండి.
ముందుగా మనల్ని ప్రేమించాడండి, మనం కాదు ఆయన్ని ప్రేమించేది. కనుక ఈరోజు చక్కటి ఆత్మీయ పాఠం ద్వారా నేర్పాడు. కానీ చాలా టైం అవుతుంది కనుక చాలా విషయాలు చెప్పాలండి ఆత్మీయంగా, కానీ మరి సమయం లేదు కనుక మరి కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ప్రభు రొట్టెల్లో చేపలను ఎందుకు వాడుకున్నాడు? అక్కడ ఇంకా ఏదైనా ఆహారం ఉండొచ్చు కదా, ఏ పళ్ళు ఉండొచ్చు, ఫ్రూట్స్ ఉండొచ్చు, ఫ్రూట్స్ ఉండొచ్చు, ఇంకా వేరే ఆహారం ఏదైనా ఉండొచ్చు. కానీ అక్కడ రొట్టెలు చేపలు మాత్రమే ఎందుకు వాడుకోవాల్సి వచ్చిందంటే ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుడు నోట నుండి వచ్చే మాట వల్ల మాత్రమే బ్రతుకుతాడు. రొట్టె దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మత్తయి సువార్త 4వ వచనంలో ఆ రొట్టెను మరి చేపలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే మానవుడికి సాదృశ్యంగా ఉన్నాయి. మానవ చేపలు ఉన్నాయంటే అవి నీటిలో ఉన్నంతసేపు అవి బ్రతికే ఉంటాయండి. ఎప్పుడైతే ఆ నీళ్ళ నుంచి ఒడ్డుకొస్తాయో ఆ చేపలు చచ్చిపోతా ఉంటాయి. కనుక మనం కూడా ఎలా ఉండాలంటే, నీటి ద్వారాగా మనం బాప్తిసం తీస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రతికిన చేపలుగా మనం ఉంటామంటండి. అంటే నీటిలో ఉన్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు మనము బ్రతికి ఉంటాం. బ్రతికున్న చేప ఏం చేస్తుందండి? నీటికి ఎదురెత్తుతుంది. అంటే అది మరి ఆ ఎదురుని నీటికి ప్రవాహానికి ఎదురంటది. అదే చనిపోయిన చేపలకి నీటిలోంచి కొట్టుకుపోతుంది. ఈ రోజు నువ్వు ఆత్మీయంగా నీటికి ఎదురీడే చేపగా ఉన్నావా, లేదా కొట్టుకుపోయే చేపగా ఉన్నావా అని ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనందరినీ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకేనండి ఆయన చేపలను రొట్టెలను ఎన్నుకొని వాటి ద్వారాగా మనందరికీ ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పించాడు. మానవుడు ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని పట్టుకొని అనేక మందిని రక్షించేవారుగా ఉండాలి. నశించిపోతున్న ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలో నడిపించడానికి నువ్వు దేవుని వాక్యం అనే రొట్టెను నువ్వు తీసుకొని వెళ్ళాలి. అందుకనే రొట్టెలను చేపలను ప్రభువారు వాడుకున్నారు. ఎందుకంటే మన ఆత్మకు ఏది అవసరమో ప్రభువుకు తెలుసు, మన శరీరానికి ఏది అవసరమో కూడా ఆయనకు తెలుసు. ముందు ఆత్మకు ఆహారం పెట్టి ఆ తర్వాతే నీ శరీరానికి ఆహారం పెడతారు ఆయన. నీ ఆత్మకు ఆహారం పెట్టకుండా నీ శరీరానికి ఆహారము పెట్టలేరు. అందుకే మరి ఏం చేస్తారంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేస్తుందండి? తను పని చేయకుండా భోజనం చేయదు. సామెతలు 31వ అధ్యాయంలో ఉంటది. పని చేయకుండా భోజనం చేయదు. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ దేవుని పని చేయకుండా మరి మనం భోజనం చేయదటండి. చూసారండి ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడు ఆయన. కనుక దేవుడు మనం అందరము కూడా బ్రతికున్న చేపల వాళ్ళే ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మరి చనిపోయిన సేపు ఏంటో కొట్టుకుపోతుంటది, లోకంలో కొట్టుకుపోతుంటది, పాపంలో కొట్టుకుపోతుంటది. కానీ మనం లోకానికి ఎదిరిని లోకరక్షకుని లోకానికి పరిచయం చేసేవారిగా మనం ఉండాలి. నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షించే విధముగా. మరి ఎంతో మంది నశించిపోతున్నారు. మనం చూస్తూ మన చుట్టుపక్కల వారు ఎంతో మంది అన్నారు. మన బంధువులు, కుటుంబీకులు, స్నేహితులు, మరి ఇరుగు పొరుగు వారు ఎంతో మంది వారికి ప్రభు ఒక రొట్టె అనే వాక్యాన్ని నువ్వు అందించే బిడ్డగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. కొనుక్కొని అందుకే ఈ 5 రొట్టెలు 2 చేపల ద్వారా ఒక ఆత్మీయ పాఠాలను శిష్యులకే కాదండి, జనసమూహంకే కాదండి, మనకి కూడా దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ రోజు ఈ కార్యం ద్వారా మన జీవితాల్లో కూడా అద్భుత కార్యాలు జరిగిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె